హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలి. ఈరోజు వచ్చేసి చికెను గోంగూర రెసిపీ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చికెన్ గోంగూర కావాల్సినవి మీకు చెప్తాను. ఒక 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, 2 పచ్చిమిర్చి, ఇంకా ఉప్పు, పసుపు, కారం మనం రెగ్యులర్గా వేసుకునేటివి, మనం రెగ్యులర్గా వాడతాం కదా చికెన్లో, ఇంకా అంతే. సో మీకు ప్రాసెస్ చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను, ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ అయితే వేడెక్కింది. ఫస్ట్ ఆయిల్ పోసుకుందాము. నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దీంట్లో కొంచెము షాజీరా, 2 మిరియాలు వేస్తున్నాను. ఫస్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, వేసిస్తున్నాను. ఒకసారి కలుపుకున్నాము. ఆనియన్స్ ఉడకాలి కదా, గ్యాస్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకున్నాం మనము. ఒకసారి చూద్దాము ఆనియన్స్ ఉడికిపోయినాయి అనేసి. ఇంకా కొంచెం ఉడకాలి, కొంచెం గోల్డ్ కలర్ రావాలి, ఇంకా వైట్ ఉంది. సిమ్లో పెట్టాను కదా, కొంచెం స్లోగా బాయిల్ అవుతుంది, వెయిట్ చేద్దాము. ఆనియన్స్ మంచిగా ఉడికితేనే చికెన్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, వెయిట్ చేద్దాం. ఆనియన్స్ అయితే ఉడికిపోయినాయి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఫస్ట్ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాము. చికెన్ ఫస్ట్ కడిగేటప్పుడు వాటర్లో ఒక 2-3 టైమ్స్ కడిగిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం లెమన్ వేసి కడగండి, స్మెల్ అసలు రాదు. ఒకసారి కలుపుతున్నాను. ఆయిల్లో మంచిగా చికెన్ ఉడకనిద్దాము. ఇంకా మూత పెట్టేస్తున్నాను. చికెన్ గోంగూర చెప్పాను కదా, గోంగూర మంచిగా లేత ఆకులు మంచిగా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. ఒక 1/2 kgకి ఒక కట్ట సరిపోతుంది. సో మంచిగా కడిగి పెట్టుకొని డ్రై అవ్వాలి, వాటర్ మొత్తం పోయేంత వరకు ఒక 5 minutes పెట్టిన తర్వాత ఇప్పుడు చికెన్ బాయిల్ అవుతూ ఉంటుంది. నేను ఇది ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని వస్తాను, మీరు చూస్తూ ఉండండి. చికెన్ ఒకసారి కలిపేసి వెళ్తాను. ఆయిల్లో పెట్టాను. ఈ చికెన్ ఉడికేలోపు నేను మంచిగా గోంగూర ఆయిల్లో ఫ్రై చేసి తీసుకొని వస్తాను. ఇంకా ఆయిల్ పైకి రావాలి, నీకు కొంచెం ఉడకాలి, వాటర్ అంతా పోవాలి. వాటర్ అంతా పోయి ఆయిల్ వస్తే కొంచెం మనకు చికెన్ ఉడికినట్టు. ఇంకా ఆయిల్ వాటర్ కనిపిస్తుంది. సిమ్లో పెట్టాను కదా, కొంచెం టైం పడుతుంది. సిమ్లో పెడితేనే మంచిగా బాయిల్ అవుతుంది. ఆయిల్లో పెట్టి లోపల బాయిల్ అవ్వకుండా పైన అంతా అలాగే ఉంటుంది. వాటర్ పైకి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. మంచిగా ఉడికిపోయింది. వాటర్ ఇప్పుడు లేదు, మొత్తం ఆయిల్. సో చికెన్ అయితే ఉడికిపోయింది కదా, దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడే మనము ఫ్రెష్గా చేసుకుంది కదా, కొంచెం తక్కువ వేసుకున్నాం, స్మెల్ ఎక్కువ వస్తుంది. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఒక
2 minutes బాయిల్ చేసుకుందాము. అల్లం ఎల్లిగడ్డ మంచిగా ఉడికిపోయింది. పసుపు అల్లం ఎల్లిగడ్డ ఆయిల్లో మంచి వాసన కూడా వస్తుంది. అల్లం ఎల్లిగడ్డ వేసినాక ఎందుకు అది చికెన్కి ఒక ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా. కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, కొంచెం కారం తక్కువనే వేసుకున్నాము. ఒకవేళ ఎక్కువ కావాలనుకున్నా ఎక్కువ వేసుకోండి. గోంగూర యాడ్ చేస్తున్నాం కాబట్టి అది పులుపు కదా, 1 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకున్నాము. మాది ఇంట్లో చేసిన కారం కాబట్టి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. 10 సాల్ట్ ఉండదు కారంలో, సపరేట్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కారము చేసేటప్పుడు సాల్ట్ వేస్తే తెల్లగా అవుతుందంట, అందుకోసము సాల్ట్ వేయకుండా చేసిస్తుంది. ఇలా ఎప్పుడు మా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకుంటాను నేను. ఒక్కసారి మంచిగా కలుపుకుందాము. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఉప్పు కారం మంచిగా పీసెస్ పట్టాలి కాబట్టి కొంచెం మూత పెట్టుకొని సిమ్లో ఒక 1 minute బాయిల్ చేసుకుందాము. చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఫస్ట్ 2 చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాము. వాటర్ ఇంకేం యాడ్ చేయలేదు, ఇప్పుడు వద్దు, టమాటాతో వాటర్ వస్తుంది కదా. వాటర్ పోస్తే టమాటా ఉడుతుంది. సిమ్లోనే పెట్టి కొంచెం టమాటా మంచిగా ఉడకనిచ్చుకోవాలి. టమాటా ఉడికే వరకు వెయిట్ చేద్దాము. ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న గోంగూర, ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేశాను, ఇట్లా యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ గోంగూర ఆయిల్లో ఫ్రై చేసినాం కాబట్టి కొంచెం ఇలా వేస్తే ఇంకా చికెన్ మంచిగా పడుతుంది. గోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం తక్కువనే. మీ ఇష్టం, మీరు ఒకవేళ పుల్లగా కావాలంటే 2 గంటలు ఎక్స్ట్రా వేసుకోండి. మనం కొంచెం మీడియం తింటాం మేము, సో దాని గురించి ఒకటే తీసుకున్నాము. గోంగూర వేసినట్టు కనిపించట్లేదు కదా, ఇది గ్రీన్ కలర్. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము, కొన్ని ఎక్కువ వద్దు, సరిపోతుంది. గోంగూర చికెన్ ఫైనల్గా ఇలా వస్తుంది. మనం ఇది గోంగూర మొత్తము చికెన్ పట్టాలి కదా, ఆల్రెడీ చికెన్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. మూత కూడా పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా సరిపోతుంది. గోంగూర చికెన్కు మంచి ఫ్లేవర్ రావాలి కాబట్టి ఒక 2 minutes వెయిట్ చేద్దాము. మంచి వాసన అయితే వస్తుంది. మంచిగా ఉడుకుతుంది. కొంచెం మసాలా యాడ్ చేసుకుందాము. మనము ఇది ఇంట్లో చేసిన మసాలే, మీరు రెడీమేడ్ అంటే ఇది వేసుకోండి. ఇంట్లో చేసిన మసాలా కాబట్టి కొంచెం వేస్తున్నాను. ఫస్ట్ షాజీరా వేసాను కాబట్టి మంచిగా వేయించి ఇలా చేసుకోవాలి పౌడర్. మనకు అప్పటికప్పుడు అంటది కదా, చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేద్దాము. మసాలాలన్నీ వేయించి మిక్సీ పడతాం కదా, ఇంకా అవి ఆల్రెడీ వేడి చేసే ఉంది కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం పచ్చి దంచుకున్నప్పుడు అప్పుడు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం మంచిగా పెంక మీద వేయించి మిక్సీ వేసి పెడతాం కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది టేస్ట్ దానికి. సో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో గుమగుమలాడే గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుంది. మీకు టేస్ట్ ఎలా ఉందో తిని చూపిస్తాను. నేనైతే వేడివేడిగా బగారా రైస్ వేసుకొచ్చుకున్నాను. చూద్దాం ఇప్పుడు టేస్ట్. కర్రీ వేసుకుంటున్నాను.
అయితే మంచిగా కలుపుకున్నాను. నాకు కొంచెం ఎక్కువ కలుపుకోవడం ఇష్టము, కర్రీ ఎక్కువ తింటాను. బగారా రైస్ విత్ చికెన్ గోంగూర సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. బగారా రైస్ విత్ చికెన్ గోంగూర చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఇంకా అసలు నేను చెప్పలేని మాటల్లో. మీరు కూడా ట్రై చేసి చూడండి. పీస్ కూడా మంచిగా ఉడికిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్స్లో పెట్టండి ఎలా ఉంది ఏంటి అనేసి. ఓకే, గోంగూర చికెన్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది. ఇదే అండి ఇవాటి వీడియో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే ఆకలేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.